హాయ్ ఫ్రెండ్స్, మిల్ మేకర్లు ప్రతి ఒక్కరికి ఇష్టమే. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామందికి ఇష్టము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పాత్ర తీసుకుని పాత్రలో నూనె పోసుకోవాలన్నమాట. నూనె వేగిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు అయితే వేయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే మీకు డిస్టర్బెంట్ అవుతుండొచ్చు, లో లైట్ కండిషన్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా మీరు నూనె వేగిన తర్వాత అందులో మీరు కోసిన ఉల్లిగడ్డ, కట్ చేసిన ఉల్లిగడ్డ అయితే వేయాలన్నమాట. వేసిన తర్వాత అది కొద్దిగా ముదురు రంగులో వచ్చిన తర్వాత పసుపు అయితే వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అల్లం ఎల్లిగడ్డ కూడా వేయాలి. అదేవిధంగా వీటన్నిటిని మంచిగా మిక్స్ అయితే చేయాలన్నమాట. అదేవిధంగా మొత్తం అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, మంచిగా కలపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన కారం అవి పసుపు కానీ కారం కానీ ముద్దలు ముద్దలు ఉందనుకోండి, కారం అయితే వేయలేము కానీ పసుపు కానీ ఇది అల్లం ఎల్లిగడ్డ కానీ ఉండలు ఉండలు లేకుండా అయితే మంచి జాగ్రత్తగా అయితే కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మనం డైరెక్ట్ ఉండలు ఉంటే అట్లనే ఇష్టం అనుకోండి, తినడానికి బాగుండదు. అందుకోసం మంచిగా కలుపుకోవాలి. అదేవిధంగా కొద్దిగా వేగిన తర్వాత కలేమాకు వేయాలి. మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. అటు ఇటు అయితే మెల్లగా నిదానంగా చేసుకోండి, ఆత్రం అయితే పడకండి. తర్వాత మనం మీరు ఇక్కడ చూడవచ్చు, వీటిని మాత్రం వేసుకోవాలి. మిల్ మేకర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో రెండు సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది. మేమైతే చిన్న సైజు తెచ్చుకుంటాము. ఇది మనం ముత్త కూడా తినొచ్చు, మంచిగా ఉంటుంది. ఇందులో ఏంటంటే పోషక విలువలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ముత్త అయినా తినొచ్చు. మేమైతే వేస్తున్నాము. ఈ విధంగా వేయాలన్నమాట. అయితే కొంతమంది నీళ్ళలో నానబెట్టేస్తారు, మరి కొంతమంది డైరెక్ట్గా వేస్తారు, అది మీ ఇష్టము. ఈ విధంగా వేయాలి. వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. కింద కారం అది పసుపు కానీ అల్లం ఎల్లిగడ్డ కానీ నూనె కానీ మంచిగా మిక్స్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు. కలుపుకున్న తర్వాత కొద్దిగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం ఇందులో ఏం వేసుకోవాలంటే, ఇప్పుడు మా చైతన్య అయితే కారం అయితే వేస్తున్నది. మీరు ఇక్కడ చూడొచ్చు, మా భార్య ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నది. అయితే కొంతమంది కారము అలాగే వేసుకుంటారు, కొంతమంది కారంలోనే ఉప్పు అయితే వేసుకుంటారు అనమాట. అదేవిధంగా మేము కారంలో ఉప్పు కలిపినాము. కలిపిన తర్వాత మేము టమాటాలు అయితే వేస్తున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటిని కూడా చాలా మంచిగా కలపాలి. మెయిన్గా ఏంటంటే ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా కలపాలన్నమాట. నిదానంగా చేయండి, మీరు ఆత్రం అయితే పడకండి, నిదానంగా చేయండి. ఈ విధంగా మంచి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగంత నీరైతే పోయాలి. 2 గ్లాసుల నీళ్ళైతే పోయాలి. పోసిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత కొద్దిసేపు ఆల్రెడీ మేము రొట్టెలు అయితే చేస్తున్నాం. ఇక్కడ గోధుమ రొట్టెలు అవుతున్నాయి, అటు కూర అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఏముండదు. థ్యాంక్ యూ.